అందరికీ నమస్తే అండి. దొండకాయ కూర అనేది ఎలా రెడీ చేయాలనేది చెప్తాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం దొండకాయలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎంత సన్నంగా కట్ చేసుకుంటే కూర అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం కట్ చేసుకొని ఒక బౌల్లో అనేది వేసుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి 1 వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ అనేది 1 కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి కుక్ అయ్యాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని మనం వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి గరిటెతో. మూత పెట్టుకోవాలి. కొంచెం వేగాక మళ్ళీ మూత తీసి మనం సాల్ట్ అనేది వేయాలి. చిల్లీ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఈ విధంగా వేగాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ దొండకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.